మీరు ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటున్నారా? అలాగైతే అపాచీ వెబ్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు స్టెప్ బై స్టెప్ అపాచీ వెబ్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుంటారు. సో డోంట్ వేస్ట్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లాగిన్ అవ్వండి. ఒకవేళ మీకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లేకపోతే ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేయండి. ఓకే, నౌ ఇక్కడ EC2 డాష్బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, నౌ ఇక్కడ లాంచ్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ మన సర్వర్ నేమ్ ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అపాచీ వెబ్ సర్వర్. ఓకే, నౌ యూబింటూ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేయండి అండ్ ఇన్స్టాన్స్ టైప్ T2 మైక్రో డిఫాల్ట్గా ఉంటుంది, అలాగే ఉంచేయండి. ఓకే, నౌ సెలెక్ట్ కీపేర్. సో ఇక్కడ నేను ఆల్రెడీ కీపేర్ క్రియేట్ చేశాను, సో ఆ కీపేర్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, నౌ నెట్వర్క్ సెట్టింగ్స్ డిఫాల్ట్గా పెట్టేయండి అండ్ సెక్యూరిటీ గ్రూప్. సో నేను ఆల్రెడీ ఇక్కడ కూడా సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేశాను, సో ఆ సెక్యూరిటీ గ్రూప్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, నౌ సెలెక్టెడ్. ఓకే, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ డిఫాల్ట్గా పెట్టేసి లాంచ్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, మన సర్వర్ ఇప్పుడు క్రియేట్ అవుతుంది. సో మన సర్వర్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. సో మనం సక్సెస్ఫుల్గా మన ఇన్స్టాన్స్ని సింపుల్గా లాంచ్ చేసాం. సో ఇప్పుడు మన ఇన్స్టాన్స్ని సెలెక్ట్ చేయండి అండ్ ఇక్కడ పబ్లిక్ IP అడ్రస్ కాపీ చేయండి. సో ఇప్పుడు మన సర్వర్ని కనెక్ట్ కావడానికి మనం మొబైల్ ఎక్స్ట్రమ్ని యూజ్ చేస్తున్నాం. సో మొబైల్ ఎక్స్ట్రమ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు మొబైల్ ఎక్స్ట్రమ్ డౌన్లోడ్ చేయకుంటే క్రోమ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేయండి. ఓకే, నౌ గో టు సెషన్స్ అండ్ ఇక్కడ SSH పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం కాపీ చేసిన పబ్లిక్ IP అడ్రస్ కాపీ చేయండి అండ్ యూజర్ నేమ్ యూబింటూ, ఎందుకంటే మనం యూబింటూ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసాం కాబట్టి. నౌ గో టు అడ్వాన్స్ SSH సెట్టింగ్స్. సో ఇక్కడ మనం పెన్ ఫైల్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే, నౌ ఓపెన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. సో మన సర్వర్ సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయింది. ఓకే, ఈ విధంగా మనం మొబైల్ ఎక్స్ట్రమ్ యూజ్ చేసి మన సర్వర్ని కనెక్ట్ అవుతాం. ఓకే, నౌ ఇప్పుడు మన సర్వర్ని అప్డేట్ చేద్దాం. కమాండ్ ఏంటంటే sudo apt update. ఈ కమాండ్ని యూజ్ చేసి మనం మన సర్వర్ని అప్డేట్ చేస్తాం. సో ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మన సర్వర్ అప్డేట్ అవుతుంది. నౌ మన సర్వర్ సక్సెస్ఫుల్గా అప్డేట్ అయింది. ఓకే, మనం ఇప్పుడు అపాచీ వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేద్దాం. కమాండ్ ఏంటంటే sudo apt install అపాచీ 2 -y. సో ఈ కమాండ్ని యూజ్ చేసి మనం మన అపాచీ వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, నౌ క్లిక్ ఆన్ ఎంటర్. సో మన అపాచీ వెబ్ సర్వర్ ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, సో మన అపాచీ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ అయింది. సో ఇప్పుడు మన అపాచీ వెబ్ సర్వర్ యాక్టివ్లో ఉందా అండ్ ఇన్యాక్టివ్లో ఉందా అని తెలుసుకోవడానికి కమాండ్ ఏంటంటే sudo systemctl status అపాచీ 2. సో ఈ కమాండ్ని యూజ్ చేసి మనం మన వెబ్ సర్వర్ ఏ స్టేట్లో ఉందనేది కనుక్కుంటాం. సో క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ చూడండి మన అపాచీ వెబ్ సర్వర్ రన్నింగ్లో ఉంది. ఓకే, నౌ గో టు EC2 ఇన్స్టాన్స్. ఇక్కడ పబ్లిక్ IP అడ్రస్ కాపీ చేయండి అండ్ కాపీ చేశాక క్రోమ్లో ఇక్కడ పేస్ట్ చేయండి. సో మన వెబ్ సర్వర్ ఇప్పుడు క్రోమ్లో రన్ కావట్లేదు, ఎందుకంటే మనం సెక్యూరిటీ గ్రూప్లో HTTP అండ్ HTTPS ఎనేబుల్ చేశామో లేదో తెలుసుకోవాలి. సో గో టు ఇన్స్టాన్స్. సో ఇక్కడ సెక్యూరిటీ పైన క్లిక్ చేయండి. నౌ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మనం ఓన్లీ SSH మాత్రమే అలౌ చేసాం. సో కాబట్టి మనం HTTP అండ్ HTTPS అలౌ చేయాలి. ఇక్కడ ఇన్బౌండ్ రోల్స్ పైన క్లిక్ చేయండి. నౌ ఇక్కడ యాడ్ రోల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సెర్చ్ చేయండి HTTP. నౌ సెలెక్ట్ అండ్ ఇక్కడ ఆల్ జీరోస్ సెలెక్ట్ చేయండి. సో అలాగే మళ్ళీ యాడ్ రోల్ అండ్ ఇక్కడ HTTPS సెలెక్ట్ చేయండి అండ్ ఆల్ జీరోస్ పైన క్లిక్ చేయండి. ఓకే, నౌ క్లిక్ ఆన్ సేవ్ రూల్స్. మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళండి, పేజ్ని రిఫ్రెష్ చేయండి. సో మనం సక్సెస్ఫుల్గా అపాచీ వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేసాం. సో ఈ విధంగా సింపుల్గా మనం అపాచీ వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, నౌ మనం అపాచీ వెబ్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సో మనం చేసే వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి మళ్ళీ సర్వర్లోకి వెళ్ళండి. ఇక్కడ అపాచీ వెబ్ సర్వర్ని స్టాప్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ మనకి కాస్ట్ పడుతుంది. ఓకే, నౌ
ఇలా ఏ విధంగా స్టాప్ చేయాలంటే sudo systemctl stop apache 2. సో ఈ కమాండ్ని యూజ్ చేసి మనం మన అపాచీ వెబ్ సర్వర్ని స్టాప్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం మన సర్వర్ యాక్టివ్లో ఉందా లేదంటే ఇన్యాక్టివ్లో ఉందా అని. సో ఇక్కడ అపారో యూజ్ చేయండి. సో యూజ్ చేశాక ఇప్పుడు మనకి ప్రీవియస్ కమాండ్ ఓపెన్ అవుతుంది. నౌ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ చూడండి మన అపాచీ వెబ్ సర్వర్ ఇప్పుడు ఇన్యాక్టివ్లో ఉంది. సో ఈ విధంగా మనం సింపుల్గా మన అపాచీ వెబ్ సర్వర్ని రన్ చేయొచ్చు అండ్ ఆ విధంగానే స్టాప్ చేసుకోవచ్చు. సో నేను నేర్చుకునే టైంలో నేను కూడా చాలా హార్డ్ వర్క్ చేశాను. సో ఫైనల్గా మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. సో మీరు కూడా ఇష్టంతో నేర్చుకోండి, చాలా సింపుల్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ నా సజెషన్ ఏంటి అంటే మల్టిపుల్ టైమ్స్ సర్వర్ని లాంచ్ చేసి ప్రాక్టీస్ చేయండి. అందువల్ల మీకు ఇంకా ఎక్కువ టైం గుర్తుండడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ వీడియోలో అపాచీ వెబ్ సర్వర్లో స్టాటిక్ వెబ్సైట్ ఎలా డిప్లాయ్ చేయాలో నేర్చుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.